హలో ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అనమాట. సో వెబ్ ఆప్షన్స్ ప్రిపరేషన్ అనేది చెప్పండి అని. సో అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ ఎగ్జామ్ ఉన్నా సరే మీకోసం చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో డెఫినెట్గా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో కమింగ్ టు కాలేజెస్ ఏవైతే ఉన్నాయో టోటల్ 45 to 50 కాలేజ్ అయితే ఉన్నాయి. సో ఈ కాలేజ్ లిస్ట్ అనేది పక్కా పెడితే ఎందులో ఒక దాంట్లో పక్కా సీట్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో పక్కన ఏవైతే కోడ్స్ ఉన్నాయో సో ఇక్కడ JNTH కానీ CBIT కానీ OUC అని ఉన్నాయి కదా. సో అవి కోడ్స్ అనమాట. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అవి మాత్రమే మీకు ఎనేబుల్ అవుతాయి. కాబట్టి మీరు అవి మాత్రమే రాసుకుంటే సరిపోతుంది. ఆర్ఎస్ మీరు రాసుకుంటారన్నా రాసుకోవచ్చు. ఓకేనా. సో JNTH ఏదైతే ఉందో దాని యొక్క NRF ర్యాంకింగ్ కూడా మీకు అక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి, క్లారిటీగా ఉన్నాయి. సో JNTH తర్వాత CBIT తర్వాత OU తర్వాత VNR విజ్ఞాన్ జ్యోతి, ఓకేనా, తర్వాత వాసవి, తర్వాత CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత గోకురాజ్ రంగరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఓకేనా, తర్వాత కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ, సో అదొకటి. తర్వాత MVSR, తర్వాత వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓకేనా, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, తర్వాత BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత మహాత్మా గాంధీ ఇంజనీరింగ్ MGIT, తర్వాత CVSR, JNKR, KITS, JNTM, JNTS, SRHP, CMRK, ఓకేనా. సో ఇవన్నీ కాలేజ్ కోడ్స్. సో మీరైతే లైట్ తీసుకోవద్దు. కాలేజ్ కోడ్స్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు అందులో ఒక పదాన్ని మార్చినా సరే, లైక్ ఒక్క చిన్నదాన్ని మార్చినా సరే, ఆ ఎమ్మకు బదులు ఎస్ పడినా సరే మీకు అక్కడ మళ్ళీ డెఫినెట్గా వేరే కాలేజ్ అయితే అలౌట్ అయిపోతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి పెట్టండి, ఓకేనా. సో ఇదే పెట్టాలని అయితే లేదు. సో ఇదే ఫైనల్ అయితే కాదు. మీరు ఏదైతే రెడీ చేసుకున్నారో, మీకు ఏదైతే గట్ ఫీలింగ్ అనిపిస్తుందో వస్తుందని, సో మీరు పెట్టుకోండి, ఓకేనా. సో నేను జస్ట్ ఒక బ్రాంచ్ ప్రిఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఇందులోనే జాయిన్ అవ్వాలని చెప్పట్లేదు, ఓకేనా. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం అయితే నేను పక్కన క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇవే పక్క అయితే కాదు. మీరైతే ఏవైతే అనుకుంటున్నారో సో ఆ కాలేజ్ అని మీరే ఇచ్చుకోండి, ఓకేనా. సో నేను ఇది ఎవరైతే నాకు అడిగారో సో వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరి కోసం అయితే కాదు, ఓకేనా. VBIT, తర్వాత MLRD, CMRG, CMRM, VGIT, ACEG, TKRC. సో ఇవన్నీ కాలేజెస్ అనమాట. ఈ కాలేజ్ లిస్ట్ అని చూసుకొని మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా. చాలా జాగ్రత్తగా అయితే పెట్టండి. సో ఒక్క పదం తప్పైనా సరే మళ్ళీ వేరే కాలేజ్ అని అలౌట్ అయిపోతే పక్కా చచ్చినట్టు అక్కడే ఉండాలి. మళ్ళీ వీలైతే సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళాలి, ఒకవేళ మీకు నచ్చకపోతే మాత్రం, ఓకేనా. సో కాబట్టి జాగ్రత్త. టోటల్ ఓ మై గాడ్ 55 కాలేజెస్. సో మీరు ఇందులో ఏమి పెట్టుకున్నా అంటే లైక్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది, నేను పెట్టిన ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది చూసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే NRF ర్యాంకింగ్ బేస్ చేసుకుని ఇచ్చాను కాబట్టి, లైక్ అందులో ప్లేస్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ వాటిని బేస్ చేసుకుని ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా నేను ఇచ్చాను. మీ పని అయితే మీరు చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.